హలో అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజ్ టు జాస్మిన్ బ్లాగ్స్. నేను మీ జాస్మిన్ని. చాలా రోజుల తర్వాత నుంచి కంటిన్యూగా నాన్ స్టాప్గా వీడియోస్ పెట్టడం వల్ల నా ఫోన్ కూడా స్టోరేజ్ వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నా. ఏదేమైనా సరే చాలా రోజుల నుంచి మిస్ అయిపోయిన వీడియోస్ అన్నీ కంటిన్యూగా డైలీ కనీసం 2 వీడియోలైనా అప్లోడ్ చేస్తూ ఉండాలని ఫిక్స్ అయిపోయినా. మధ్య ఎంటుకలు అయితే ఎంత దారుణంగా ఊడిపోతున్నాయంటే అంత దారుణంగా ఊడిపోతున్నాయి. ఒకసారి వేలాంగినికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నుంచి ఇంకా నాన్ స్టాప్గా అయితే చాలా ఎక్కువ అయితే ఊడడం స్టార్ట్ అయ్యాయి. నేనైతే ఈ వాటిక పెట్టుకున్నప్పటి నుంచి నాకైతే మంచిగా హెయిర్ అయితే ఊడడం చాలా వరకు అయితే తగ్గింది. నేనైతే ఇదే వాడమని చెప్తాను చాలామందికి. హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి సొల్యూషన్ అనమాట. చాలామంది అనుకోవచ్చు ఇదేం ప్రమోషన్ అది ఇదని. అంత స్టేజ్కి అయితే ఇంకా రాలేదులేండి. ఒకవేళ వచ్చినా కూడా నేను ఫేక్ అయినవి అలాంటివి అయితే ఏం చెప్పను ఎవరికి కూడా. నేను యూజ్ చేసినవే కదా చాలామందికి చెప్పడానికి ట్రై చేస్తాను. మనకి యూజ్ అయినవే కదా 10 మందికి చెప్తే వాళ్ళు కూడా యూజ్ చేసుకొని మనల్ని కనీసం ఒక్కరన్నా గుర్తుపెట్టుకుంటారు. ఈ ఆయిల్ అయితే నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నా. నా ఫస్ట్ నుంచి నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఆయిల్ చాలా చోట్లలో నేను పెట్టుకుంటూ ఉన్నది చూసింటారు. వాటిక ఫేవరెట్ ఆయిల్. ఇది వాడిన తర్వాతే నా హెయిర్ మళ్ళీ నాకు తిరిగి రావడం స్టార్ట్ అయింది. ఒకప్పుడు ఘోరంగా పట్టుకుంటే ఊడిపోయేంతగా ఉన్నాయి. ఇప్పుడైతే చాలా వరకు కూడా తగ్గిపోయినాయి. చాలా చాలా వరకు కూడా హెయిర్ ఫాల్ అనేది తగ్గింది. మంచి ఆయిల్, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. హెయిర్ తలనొప్పి కూడా చాలా వరకు అయితే తగ్గుతుంది. ఇట్లా మసాజ్ లాగా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేయాలా, ఏ వీడియోస్ చేయాలా అని చెప్పేసి ఏదో ఒకటి నేనైతే కనిపిస్తూ ఉండాలా, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలా. ఆ 2 వీడియోలు అయితే అది 2 అయితే నా మైండ్లో నేను బాగా సెట్ చేసి పెట్టుకున్నాను. ఏదేమైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక మనది ఏంది మెయిన్ ఏంటంటే మనం కనిపిస్తూ ఉండాలా, మన వాయిస్ ఓన్ ఉండాలా, అదొకటి వచ్చేలా చూసుకోండి. ఈ మధ్యన చాలామంది బిగ్ బాస్ వీడియోలు పెట్టి టీవీలో రికార్డ్ చేసుకొని పెట్టి చాలామంది ఛానల్ పోగొట్టుకుని చాలా సఫర్ అవుతున్నారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్న ప్రతి ఒక్క వీడియోలో కూడా ఏదో ఒక మూలన దీని గురించి చెప్తానే ఉంటాను. నాది కూడా పోయిన సంవత్సరం బిగ్ బాస్ 8 జరుగుతున్నప్పుడు నా ఛానల్ అప్పుడే మంచిగా వ్యూస్ పోతే మంచిగా గ్రోత్లో ఉండింది. ఏది అన్ని జస్ట్ 2 వీడియోస్ పెట్టాను అంతే. ఆ టీవీలో రికార్డ్ చేసుకొని పెట్టాను. ఇంకా అంతేనండి. ఒక వీడియో 30,000 30K వెళ్ళిపోయింది. 30,000 మంది వ్యూస్ చూశారు. ఇంకా మరుసటి రోజు ఒక 2 డేస్ తర్వాత మెయిల్ వచ్చింది, కాపీరైట్ స్ట్రైక్స్ పడేసి నా ఛానలే లేకుండా పోయింది. ఎన్నోసార్లు వాళ్ళని బతిమలాడుకొని రిక్వెస్ట్, సారీ అన్ని మెసేజ్లు అన్నీ మెయిల్స్ అన్నీ పెట్టుకున్నా కూడా వాళ్ళైతే ఛానల్ తిరిగి ఇవ్వలేదు. ఇంకా పోతే పోయిందని ఒక 4 రోజులు బాధపడి సఫర్ అయిపోయి మళ్ళీ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ ఈ ఛానల్ అనమాట. అందుకేనండి, ఏదేమైనా సరే మీ ఓన్ కంటెంటే పెట్టుకోండి. ఏదో ఒకటి, మీరేం పెద్ద సైంటిస్టులు కానీ ఇంకోటి ఏదేం కాదు. జస్ట్ మీరు చేసే పనులు చేసేటే చూపించండి అంతే. మీకేం మాట్లాడేది చేత కాకపోయినా కనీసం మిమ్మల్ని మీరు చూపించుకుంటూ అయినా కుకింగ్ వీడియోస్ అలా ఏదో ఒకటి చేస్తూ ఉండండి. మంచిగా అయితే వ్యూస్ వస్తారు. మెయిన్ ఏంటంటే మీ ఫేస్ వ్యూవర్స్కి అంటే చూసే వాళ్ళకి అలవాటు అయిపోవాలా. అప్పుడు కంటిన్యూగా మీ వీడియోస్ అయితే చూసే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు పెట్టుకుంటే చాలా వరకు కూడా సఫర్ అవుతారు. తర్వాత ఛానల్ అనేది లేకుండా పూర్తిగా పోతుంది. కొన్ని ఛానల్స్ అయితే తిరిగి ఇస్తారు కానీ కొన్ని అయితే ఇవ్వవండి. నాది ఇంకా అప్పట్లో మంచిగా వస్తుంది. అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను. బాగా అయ్యే స్టేజ్లో ఉన్నప్పుడే నా ఛానల్ పోగొట్టుకున్నాను. కనీసం నాకు ఒక్కరు కూడా చెప్పలేదు బిగ్ బాస్ కంటెంట్ వీడియోలు ఇట్లా పెట్టకూడదని చెప్పేసి. ఏదైనా మనకై మనం ఎక్స్పీరియన్స్ అయితేనే కదా వేరే వాళ్ళకి చెప్పేదానికి ఛాన్స్ ఉంటుంది. నేను అదే చెప్తున్నాను. మాధురి టెక్ అనే ఛానల్ వాళ్ళు కూడా ఉండరు కదండి, మాధురి గారు. వాళ్ళు కూడా చాలా వరకు అయితే టెక్ విషయాలు చెప్తుంటారు. బిగ్ బాస్ కంటెంట్ పెట్టకండి అని చెప్పేసి. వింటే మీ లక్, లేకపోతే లేదు. ఎవరైనా చెప్పడం వరకే చెప్తారు కానీ మీ దగ్గర వచ్చి ఏం చేయరు కదండి. ఇదేనండి నేను చెప్పేది. మెయిన్ ఇదే. ఒకసారి పోగొట్టుకున్న తర్వాత బాధపడి కూర్చోవడం కంటే నాకు తెలుసు. ఎందుకంటే ఒక్కొక్క సబ్స్క్రైబర్స్ రావాలంటే ఎంత కష్టమో, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలో నాకు చాలా తెలుసు. అందుకనే నేను చెప్తున్నాను. ఎవరు కూడా ఊరికే మీ టైం వేస్ట్ చేసుకోకండి. బిగ్ బాస్ వీడియోలు అవి వాళ్ళు అంతంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అంత స్టేజ్ చేసుకొని అంతగా చేసుకుంటారు కదా. వాళ్ళ వీడియోలు మనం కాపీ చేసి పెట్టుకోవడం చాలా తప్పు కదండి. అందుకే వాళ్ళు కాపీ రైట్స్ అనేవి వెంటనే పంపిస్తారు.
ఒక వెంటనే పంపించకపోయినా ఒక 2-3 డేస్ అయినా మీ ఛానల్ అన్నీ ఫుల్లుగా రికవర్ చేసి అంతవరకు మీరు చేసిన వీడియోస్ అన్నీ కూడా పరిగణనలోకి తీసుకోరు. వాళ్ళు పంపించిన ఆ 2 వీడియోలే, మీరు పెట్టిన ఆ 2 వీడియోలే వాళ్ళు చూసారనమాట. అందుకే ఎందుకండి ఎవరితో పెట్టి మన ఛానల్ పోగొట్టుకునేది. ఏదో తప్పునొప్పో ఏదో ఒకటి మీ కంటెంట్ మీ ఛానల్లో పెట్టుకోండి అంతే. ఏం వేరే వాళ్ళది పెట్టుకొని మీకేమొస్తుంది చెప్పండి. పెడితే ఎన్ని రోజులు పెడతారు? ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం, 2 నెలలు అట్లా పెడతానే ఉంటారా? పెట్టలేరు కదా. ఏదైనా మన ఓన్ కంటెంట్ పెట్టాలని ట్రై చేయండి. నేను ఇదే చెప్పాను. ఎందుకంటే ఛానల్ పోగొట్టుకోవద్దు. నేను చాలా ఛానల్ చూస్తున్నాను. చాలామంది కూడా స్టార్మా ఎత్తి ఎత్తి డైరెక్ట్ ఆ టీవీలో ఉండేది ఎత్తి ఎత్తి మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అట్లా చేయకండి. తెలియక చాలామంది చేస్తారు వ్యూస్ కోసం. వ్యూస్ ఏమో మంచిగానే వస్తాయి. తర్వాత ఇంకా మీ ఛానలే ఉండదు. తర్వాత మీరు ఇంకా ఏదన్నా వేరే కొత్త ఛానల్ పెట్టుకోవాలనుకున్నా కూడా ఇంకా మీకేం ఉండదు అసలు. ఇంకా ఛాన్స్ అనేదే ఉండదు. పర్మనెంట్గా మీ ఛానల్ అనేది టర్మినేట్ అయిపోతుంది, డిలీట్ చేసేస్తారు. మీరు కొత్తగా ఇంకొక ఛానల్ కూడా పెట్టుకోనికి లేదు. ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన ఒక 20 డేస్ ముందు వచ్చిన రూల్స్ని బట్టి చూస్తే ఇదేనండి నేను చెప్పాలనుకునింది. ఇదైతే మా ఇంటి దగ్గర ఉండేదన్నమాట కుక్క. పాపం రోజు వస్తూ ఉంటుంది. అదే కొంచెం మనం తినే దాంట్లో కొంచెం పెడితే అది కూడా ప్రాణమే కదండి. ప్రాణం ఉన్న వేటికైనా కూడా మనము ఫుడ్ అనేది ఇవ్వచ్చు. ఇంకా మనుషులకు పెడితే ఒకరోజు మెచ్చుకుంటారు, మరుసటి రోజే ఇంకా ఇది వాళ్ళ ఒరిజినల్ బయటపడుతుంది. ఇలాంటి వాటికి పెడితే మనం పెట్టే ఒక చిన్న ముద్దతో అవి చాలా విశ్వాసంగా ఉంటాయి. నైట్ అయితే ఇట్లా చికెన్ అయితే చేసుకున్నాము. చికెన్ అయితే మంచిగా వచ్చింది. నేనైతే తినలేని, నేను వెజిటేరియను. మా ఇంట్లో వాళ్ళు అయితే తింటారు. మా ఆయన కూడా ఏమంతగా పెద్దగా తినరు. ఏదో ఒక 2-3 పీసులు అయితే తింటారు అంతే. ఇదేనండి ఈరోజు వ్లాగు. ఈ వ్లాగ్లో ఈ పొద్దున కూడా ఒక వ్లాగ్ అప్లోడ్ చేసినట్టున్నాను. ఇది రెండోది అనుకుంటా. రెండోది. ఇట్లా ఎవరికైనా డబ్బులు దాచుకునే అలవాటు ఉందా? నాకైతే చిన్నప్పటి నుంచి ఇట్లా బుక్స్లలో అయితే డబ్బులు దాచుకునే అలవాటు ఉందండి. ఏదైనా అంగడికి వెళ్ళినప్పుడు వచ్చిన చేంజ్ ఉంటుంది కదా, ఇట్లా అంతా సైడ్లో పెట్టుకుంటాను. ఇంట్లో ఏమి ఇంకొక రూపాయి కూడా లేదు అనే టైంలో మాత్రమే దీన్ని యూస్ చేస్తాను. అప్పటి వరకు నేను అస్సలు యూస్ చేయను. ఇట్లా ఎంతైనా సరే ఎత్తి పెట్టుకుంటానే ఉంటాను. సేవింగ్స్ అనేవి మనకు ఒక్కొక్కసారి చాలా రూపాయి 2 రూపాయలు కానివ్వండి అవసరానికి మనకు మంచిగా పనికొస్తాయి. నేనైతే ఇట్లా చాలా రోజుల నుంచి చేస్తూ ఉంటాను.